ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఔషధ గుణాలున్న మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఈ మొక్కని ప్రతిరోజు ఎక్కడో చాట చూస్తూనే ఉంటాం, కాకపోతే దీని పేరేంటో తెలియదు. కొంచెం సిటీలో ఉన్నవాళ్ళైతే సిటీ దాటి బయటికి వెళ్తే చాలు, అంటే సిటీ దాటి కొంచెం బయటికి వెళ్తే చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ రోడ్లకు ఇరువైపులు కానీ ఈ మొక్క ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఏ స్తంభాల పక్కనన్నా ఉంటుంది, పొదల దగ్గరన్నా ఉంటుంది. అయితే ఈ మొక్కని ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, కాకపోతే ఈ మొక్క పేరు ఏమిటి అన్నదే తెలియదు. అసలు ఇది ఎందుకు పనికి వస్తుందో అన్నది కూడా తెలియదు. అవును ఫ్రెండ్స్, ఈరోజు ఆ మొక్క గురించి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కని సిరాకాయల చెట్టు అంటారు. ఇది మన వాడుక భాషలో సిరాకాయల చెట్టు అంటారు. అయితే దీని శాస్త్రీయ నామం వచ్చేసి పైలాంథస్ రెటిక్యులేటస్ అని అంటారనమాట. మనం సిరాకాయల చెట్టు అంటాం, లేదా పురుగుడు చెట్టు అని కొంతమంది అంటూ ఉంటారు, లేదా నల్ల పురుగుడు చెట్టు అని అంటూ ఉంటారనమాట, లేదా ఇంకు ప్లాంట్ అని అంటూ ఉంటాం. ఎందుకంటే దీని కాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇలా అంటే ఇంకు లాంటి ద్రావం కాయల నుంచి వస్తుందన్నమాట. అంత మంచి ఔషధ గుణాలున్న చెట్టు ఇది. చెట్టు అని కూడా చెప్పవచ్చు. ఇది చూడండి ఎంత పెరుగుతుందో. ఇది ఈ మొక్కగా స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద చెట్లుగా మారుతాయి అన్నమాట ఇది. అయితే మనం దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి తెలుసుకుందాం. మన ఇండియాలో దీన్ని ఏ విధంగా వాడుతున్నారు, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏ విధంగా వాడుతున్నారు, తర్వాత వేరే దేశాల్లో దీని యొక్క ఔషధ గుణాలను ఏ విధంగా వాడుకుంటున్నారు అన్న విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మాకు తెలిసిందే అని మాత్రం స్కిప్ చేయమాకండి. చాలా ముఖ్యమైన విషయాలు ఈ మొక్క గురించి ఉంటాయి. అలాగే వేరు దేశాల్లో మనం రోజు చూస్తున్న ఈ మొక్కను ఏ విధంగా ఉపయోగించుకుంటారో అన్న విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి. రైట్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ మొక్క మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలైతే దీన్ని ఒక ముఖం పుల్లగా వాడుతూ ఉంటారనమాట. దీని పుల్లని తీసుకుని బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు పనికి వస్తుంది అంటే ఇది నోటి ఆరోగ్యానికి పనిచేస్తుంది, తర్వాత మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది, తర్వాత దేహానికి చలువ చేస్తుంది అని కొంతమంది నమ్మకం. ఇది ముఖం పుల్లగా మాత్రం ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దీని ఆకులను ఎండబెట్టి పొడి చేసి సైంధవ లవణం కలిపి ముఖం పొడిగా అంటే పళ్ళ పొడిగా వాడుతూ ఉంటాం అనమాట. దీనివల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, చిగుర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. అంత మంచి ఔషధ గుణాలున్న మొక్క. మరి ఇది వాడటం వల్ల ఏంటంటే లాభం అంటే నోరు ఎండిపోదు అనమాట. ఎప్పుడన్నా మీరు ఇది వాడి చూడండి. ఈ పొలతో ముఖం తోవినా, లేకపోతే ఈ ఆకుల్ని పొడిగా చేసుకుని పళ్ళలాగా వాడినా నోరు ఎండిపోదు అనమాట. అలాగే ఆకులను గనక నమిలి ఆ రసంతో పుక్కిలు పట్టి వదిలేసామనుకోండి, నోరు ఆరోగ్యంగా ఉంటుంది, నోట్లో దుర్వాసన కూడా వెంటనే మాయమవుతుంది. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇది ఎటువంటి ప్రమాదం లేని ఆకు అనమాట. అయితే మరి మీకు ముందే చెప్పినట్టు వేరు దేశాల్లో ఏ విధంగా వాడతారు అన్న విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆశ్చర్యపోతాం. మనకు తెలిసిన ఈ మొక్క ఆకుల్ని, బెరడ్ని, తర్వాత వేర్లని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. మనం వెస్ట్ ఆఫ్రికాకి వెళ్తే మనం వెస్ట్ ఆఫ్రికాలోని అశాంతి తెగ అనే అశాంతి ట్రైబ్స్ అనే ఒక ట్రైబ్స్ ఉంటుందన్నమాట. ఈ ట్రైబ్స్కి చెందిన ప్రజలు దీని కాండం రసాన్ని గొంతు నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారనమాట. దీని యొక్క స్టెమ్ యొక్క రసాన్ని గొంతు నొప్పి తగ్గడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, అశాంతి ట్రైబ్స్ అనమాట. అలాగే తాటి పండుని మరియు ఈ ఆకుల్ని కలిపి ఉడికించి ఆడవారికి ప్రసవాంతరం జరిగే చికిత్సలో వాడుతూ ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ కొమ్మలతో పళ్ళు తోముకుంటూ ఉంటారు ప్రతిరోజు. అదే మనం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళామనుకోండి, ఈ ఆకుల పొడిని పుండ్ల మీద అద్దుతారనమాట. అంటే గాయాల మీద, పుళ్ళు మీద అద్దుతారు. కాలిన గాయాలకు కూడా వాడుతూ ఉంటారు. ఇది వెంటనే తగ్గుముఖం పట్టి పుళ్ళు తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ కొమ్మల్ని పళ్ళు తోమటానికి ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటారు. అదే మనం ఈస్ట్ ఆఫ్రికాలో వెళ్తే కరువు సమయంలో ఈ పళ్ళుని ఆహారంగా తింటారనమాట. తర్వాత వేరుని, బెరడ్ని,
ఎరుపు, నలుపు రంగుల తయారీలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరండి? ఈస్ట్ ఆఫ్రికా ప్రజలు అనమాట. అదేవిధంగా వేరుని కషాయంగా కాసుకుని తాగుతూ ఉంటారు. మరి దీనివల్ల ఏమిటండి, ఏం తగ్గుద్ది, వాళ్ళు ఎందుకు తాగుతున్నారంటే గనేరియా తగ్గుతుందని వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. అంటే సెక్షువల్ డిసీజ్ తగ్గటానికి కూడా ఈ వేరు యొక్క కషాయాన్ని వాడుతూ ఉంటారు. మరి ఈ వేరుతో కషాయం తాగితే విరోచనకారిగా కూడా పనిచేస్తుందని వారి నమ్మకం. అంతేకాకుండా కడుపులోని కొంకి పురుగులు ఏమైతే ఉన్నాయో పురుగులు, ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి అని చెప్పేసి ఈస్ట్ ఆఫ్రికా ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి అదేవిధంగా సూడాన్ దేశం వెళ్తే సూడాన్లో ఈ మొక్కను దేనికి వాడుతూ ఉంటారు అంటే దీన్ని మూత్ర విసర్జనకారిగా వాడుతూ ఉంటారనమాట. అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. అదేవిధంగా మూత్రం సాఫీగా జరగటానికి కోసం ఇది వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మొక్కను వాడటం వల్ల మన దేహానికి చలువ చేస్తుందని వారి నమ్మకం. ఎవరండి? సూడాన్ దేశ ప్రజలు కూడా ఈ మొక్కని ఆ విధంగా వాడుతూ ఉంటారు. అయితే మరి ఆ పక్కన ఉన్న కెన్యాకి వెళ్ళామనుకోండి, కెన్యా ప్రజలు ఈ మొక్కను ఏ విధంగా వాడుతూ ఉంటారంటే ఫిషింగ్ లైన్లు ట్యానింగ్ చేయడానికి ఈ చెట్టు బెరడును ఉపయోగిస్తూ ఉంటారనమాట. చూసారా, ట్యానింగ్ చేయడానికి కూడా ఈ చెట్టు బెరడు ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో ఎంత గొప్ప గుణాలు ఉన్నాయన్నది మనం గ్రహించాలి. అదేవిధంగా టాంజానియాకి వెళ్ళామనుకోండి, టాంజానియా ప్రజలు ఈ మొక్కని ఏ విధంగా వాడుతూ ఉంటారంటే దీన్ని డెస్మోనోలియా సమస్యలు, అంటే ఆడవారికి వచ్చే సమస్యలు, అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ వస్తాయి అన్నమాట. అవి తగ్గటానికి దీని వేరుని కషాయంగా కాసి తాగుతూ ఉంటారనమాట. అంటే ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తగ్గటానికి ఈ వేరు యొక్క, ఇప్పుడు మీరు చూస్తున్నారు వేరు, ఈ చిన్న వేర్లు బయట ఉన్నాయన్నమాట. ఈ వేరు కషాయం తాగితే మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. అదేవిధంగా గనేరియా వ్యాధులు తగ్గటానికి, అంటే ఇందాకే మీకు చెప్పాను, సెక్సువల్ డిసీజ్ తగ్గటానికి కూడా, గనేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులు తగ్గటానికి కూడా టాంజానియా ప్రజలు ఇది ఎక్కువగా వాడుతుంటారు. అదేవిధంగా ఆకులు, బెరడును మూత్ర విసర్జనకారిగా వాడుతూ ఉంటారు. ఇది మనకి అన్నిట్లో కామన్ పాయింట్గా కనిపిస్తుంది అనమాట. అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ లేకుండా మూత్రాన్ని సాఫీగా చేసేటట్టు చేయగల గుణం కలిగింది మొక్క, లేదా దీంట్లో ఔషధ గుణాలు అన్నది మనకి అర్థమవుతూ ఉందన్నమాట. అదేవిధంగా పేగులో జరిగే రక్తస్రావాన్ని కూడా అరికడుతుందన్నమాట ఈ యొక్క మొక్క అనమాట. ఈ ఆకు బెరడుని వాడటం వల్ల మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది. తర్వాత పేగులో జరిగే రక్తస్రావాన్ని తగ్గించడానికి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎనీమియా జబ్బు తగ్గటానికి కూడా ఈ మొక్కని టాంజానియా ప్రజలు వాడుతూ ఉంటారు. అదేవిధంగా పచ్చి ఆకులను జ్యూసుగా చేసుకుని తాగితే కండరాలు నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి వారి నమ్మకం. అలాగే పచ్చి ఆకుల్ని కొంచెం జ్యూస్గా చేసుకుని కూడా టాంజానియా ప్రజలు తాగుతూ ఉంటారు. అదేవిధంగా బెరడు కషాయం, బెరడుతో కషాయం కాసుకుని తాగుతూ ఉంటారు. మరి ఇదెందుకండి అంటే సంతానోత్పత్తికి బాగా తోడ్పడుతుందని టాంజానియా ప్రజలు నమ్మకం. అంటే ఇది తాగటం వల్ల సంతానోత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే యానల్ బ్లీడింగ్, యానల్లో జరిగే బ్లీడింగ్ని కూడా అరికడుతుందన్నమాట. ఇదికి తగ్గటానికి కూడా టాంజానియా ప్రజలు వాడుతూ ఉంటారు. మరి ఆఫ్రికా దేశాలనే అండి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏమీ వాడవా అని మీకు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు ఈ పాటికి. అదే మనకి దగ్గరగా ఉన్న శ్రీలంక మరి దేనికి వాడుతుంది ఈ మొక్కని అంటే దీని యొక్క బెరడు కషాయాన్ని వాడుతూ ఉంటారు. దేనికంటే మూత్ర విసర్జనకారిగా వాడుతూ ఉంటారు. మరియు దీన్ని ఒక యాస్ట్రిజెంట్గా వాడుతూ ఉంటారనమాట ఈ యొక్క కషాయాన్ని. అదేవిధంగా ఈ పళ్ళు, ఈ ఫ్రూట్స్ మీకు ఇందాక చూపించాను, నల్లని పళ్ళు, ఈ పళ్ళు తినటం వల్ల కడుపులో మంట తగ్గిపోతుంది. తర్వాత పేగు మంట కూడా తగ్గిపోతుంది అని చెప్పి శ్రీలంక ప్రజల యొక్క నమ్మకం. శ్రీలంక ప్రజలు ఆ విధంగా వాడుతుంటారు. ఇదిగో ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తున్న కాయలు చిన్నవిగా నల్లవిగా ఉంటాయి అన్నమాట. పండాక ఆ రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, నల్లగా కనిపిస్తున్నాయి. ఇది ఈ యొక్క పళ్ళు అనమాట. ఇవి తినటం వల్ల పేగు మంట తగ్గుతుంది, కడుపులో మంట తగ్గుతుంది అని చెప్పి శ్రీలంక ప్రజల యొక్క నమ్మకం. మరి మన పక్కన ఉన్న ఫిలిప్పైన్స్ వాళ్ళు ఈ మొక్కని లేదా ఈ చెట్టుని దేనికి వాడతారంటే వాళ్ళు కూడా బెరడుని కషాయంగా కాసుకుని తాగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏం తగ్గుద్దని వాడుతూ ఉంటారు అంటే కడుపులో మంట తగ్గుద్దని వాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే కడుపులో ఉన్న నులిపురుగులు చచ్చిపోతాయని వారి నమ్మకం. అలాగే చచ్చిపోతాయి అన్నమాట.
ఈ కషాయం తాగటం వల్ల నులుపురుగులు కూడా బయటికి చచ్చిపోయి పడిపోతాయి. అదేవిధంగా ఈ ఇలాంటి రక్తానికి సంబంధించిన వ్యాధులు ఏదన్నా ఉంటే అవి కూడా తగ్గుతాయి అని చెప్పేసి ఫిలిప్పైన్స్ వారు ఈ మొక్క బెరడు యొక్క కషాయాన్ని వాడుతూ ఉంటారనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ పండుని మనం చేతితో నులిపితే చాలు ఇంకు లాంటి రంగు వస్తూ ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్ కలర్. మీకు ఇందాక కూడా చెప్పాను, ఎరుపు రంగుల్లోనూ తర్వాత నలుపు రంగులు తయారు చేయటంలో ఈ పళ్ళను కూడా వాడుతూ ఉంటారని చెప్పేసి. రైట్, ఇక ఫిలిప్పైన్స్ ఈ దేనికి వాడుతుందో అన్నది చెప్పుకున్నాం. కొన్ని దేశాల్లో అయితే దీన్ని సిఫిలిస్కి మందుగా కూడా వాడుతూ ఉంటారనమాట. అదేవిధంగా బ్లీడింగ్ గమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సమస్యకు కూడా ఈ మొక్కని వాడుతూ ఉంటారు, లేదా ఈ మొక్క బెరడును వాడుతూ ఉంటారు, మొక్క వేరును వాడుతూ ఉంటారు, ఆకులు వాడుతూనే ఉంటారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మొక్క వేర్లు, బెరడు, ఆకులు, పళ్ళు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ మొక్క గురించి ఏమన్నా ఇంకా ఇలా వాడతాము అని మీకు తెలిసి ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వారు తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. అయితే కొన్ని దేశాల్లో గిరిజనులు దీన్ని యాంటీ డయాబెటిక్గా కూడా వాడుతున్నారనమాట. ట్రైబ్స్, ప్రత్యేకంగా కొన్ని దేశాలు చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్ యాంటీ డయాబెటిక్గా వాడుతున్నారు. ఈ కొన్ని ఇలా వాడుతున్నారని కొన్ని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత మంచి ఔషధ గుణాలున్న ఈ మొక్కని మీరు వీలు కుదిరితే ఉపయోగించుకోండి. కాకపోతే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మొక్క యొక్క గుణగణాలు, మొక్క యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయటం అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల కొత్తగా పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. టెల్ మీ